ఏ ఊరు మీది? ఇక్కడే కదా. ఈ 5 సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఏం పనులు చేశారు చెప్పండి. ఆడ అచ్చంపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ మంచిది నీటికి కట్టారు. బాగా ఇక్కడికి వచ్చేపటికల్లా హై స్కూల్లో గదులు కట్టారు. ఆడ సచివాలయాలు కట్టారు. ఇక్కడ సచివాలయాలు కట్టారు. మాది శామవర్తి, అంటే శామవర్తి పంచాయతీ కింద అచ్చంపేట. శామవర్తిలో కూడా ఒక హాస్పిటల్ కట్టారు. బళ్ళు కానీ వాటి కానీ వీటి అన్నీ ఇచ్చారు. మరి ఇక మనిషికి కావాల్సింది ఏందని చెప్పడం ఆరోగ్యం, చదువు అంటే పిల్లకాయలకి ఇస్తున్నారు, అమ్మ ఊళ్ళో అవన్నీ ఇస్తుంది కాబట్టి. మరి ఇక ఆయన మనం గురించి చెప్పుకోవాల్సింది, మనం ఆరోగ్యంగా ఉండటానికేమో హాస్పిటల్, పిల్లకాయలు చదువుకొని ప్రయోజకులు కావడానికేమో బడి. అది ఒక్కటి ఉంటే మన పిల్లలే మనకు పెడతారు. ఇంకేది పెట్టాల్సింది అవసరం లేదు. ఇంకంతేనా? డెవలప్ చేయట్లేదు అని అంటున్నారు, విమర్శిస్తున్నారు. ఎవరు డెవలప్ చేయట్లేదు? ఇంకా అభివృద్ధి అంటే ఏంటిది నాకు అర్థం కాల. ఒకప్పుడు నేను నా పిల్లగాడికి అప్పుడు 20 సంవత్సరాల క్రితం హాస్పిటల్లో పోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారే ఉండేవాడు. ఆయన పేరు మీద నేను పిల్లగాడికి అప్పుడు బాగోకపోతే భుజాన్ని వేసుకొని వచ్చాను. బస్సులు లేవు, ఏమి లేవు, ఏది మా ఊరికి నడిచి రావటమే. భుజాన్ని వేసుకొని వచ్చి నేను గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేసకపోతే నాకు అసలు ఎటు పోవాలో తెలియదు, ఎటు రావాలో కూడా తెలియదు. ఆ 7 రోజుల్లో పాపం ఆయన మహానుభావుడు, ఆ డాక్టర్లు కూడా మహానుభావులే. ఆయన చెప్పిన నేను నడుచుకున్నారు అనుకుంట. మొత్తం కూడా బొంబాయి నుంచి రిపోర్టు, రక్త పరీక్ష కూడా ఆ నుంచి రావాలంట. అది చేసి నా కొడుకుని మళ్ళీ నా చేతిలో 3 నెలల తర్వాత నా చేతిలో పెట్టి పంపించారు. ఇక నీ పిల్లడికి బాధలేదురని. ఇప్పుడు నా పిల్లగాడికి బాగలేదు. ఇప్పుడు నాకు 20 రోజుల మాత్రం వచ్చినాయి వాడికి. ఇక దాంట్లో నెంబర్ 1 ఆ టైర్ కట్లో. నువ్వు అడిగిన ప్రశ్న అదేనా? దాని గురించేనా? అప్పుడు ముచ్చటేనా? ఇంకా తర్వాత ఏమన్నా అడిగివా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు, రాష్ట్రాన్ని డెవలప్ చేయట్లేదు, అభివృద్ధి చేయట్లేదని విమర్శిస్తున్నారు. ఇంకా ఎంతకంటే అభివృద్ధి ఏంటంటే ఏందబ్బా? పిల్లగాళ్ళు చదువుకోమని చెప్పాలి, బంగారంలో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావు. మేము తప్పాలన్నా నువ్వు వచ్చి అడుగుతున్నావు అని చెప్పానంటే ఏమని నువ్వు ఇంగ్లీష్లో అడిగినా నేను 2 సమాధానాలు చదువుతాను. ఎందుకంటే నేను 10th ఫెయిల్, రోడ్డు ఊడ్చుకుంటూ ఉంటాను, మున్సిపాలిటీ పని చేస్తుంటా. నేను అడిగినా కానీ సమాధానం చదువుతుంటా. అట్నే ప్రతి ఒక్కడు కూడా ఇంగ్లీష్ చదువుకోవడం తప్పులేదు, బళ్ళు చదువుకోవడం, బడికి పోవాలా, పేదోడు బడికి పోవాలి. ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చి అచ్చంపేటలో కాన్వెంట్లో చదువుకునేటప్పుడు నన్ను కొంచెం దూరంగానే చూసేవాళ్ళు. మా అమ్మ ఎందుకో పట్టుబడి పంపించిండు, నన్ను దూరంగానే చూశారు. అయినా కానీ ఆ దూరం వలన ఏదో రూపంగా ఎట్టకొని చదువుకొని వచ్చా. అదే నాకు ఇదిగా ఉంది. ఇంకెంతకన్నా డెవలప్ అయిందంట. ఇప్పుడు స్కూల్స్ రంగులేనా? నిజంగా అభివృద్ధి డెవలప్మెంట్ ఉందా స్కూల్స్లో? అయితే నువ్వు అడగాల్సింది నన్ను కాదు. 8th క్లాస్ పిల్లగాళ్ళు ట్యాపులు పట్టుకొని ఆ పొరన కట్టకట్ట కొడుతున్నారు కదా. ఏది కావాలని చెప్పండి అది అడుగుతున్నా. అడగంగానే ఏమన్నా తల్లిదండ్రులు లేదని అడిగితే అంటే అప్పుడు చదువుకున్నారో చదువుకోలేదో, ఒక పిల్లగాళ్ళ తండ్రిదండ్రులు చదువుకున్నారో చదువుకోలేదు. ఇప్పుడు మాత్రం అడగంగానే అరే ఏంద్ర పలాంది అని చెప్పానంటే ఏమన్నా కటకం చూసి చెబుతున్నారు. ఇంకా అంతకన్నా కావాల్సింది అన్నట్టు డెవలప్. ఇంతకుముందు ఏ రాష్ట్రం ఏడుందో కూడా ఎవడికి తెలియదు.
నియోజకవర్గంలో ఏం పనులు జరిగినాయి 5 సంవత్సరాల్లో? నియోజకవర్గం అంటే మొత్తం అంతే తిరిగి మేము చెప్పలేము కదా. నేను ఉన్నది అయితే మాత్రం ఎక్కడ చెబుతున్నా కదా, ఎక్కడ ఉన్నది జరిగినవి అయితే ఎక్కడే చెబుతున్నా నేను. నంబూరు శంకర్రావు గురించి మీ అభిప్రాయం ఏంటి? నంబూరు శంకర్రావు నెంబర్ 1 ఇకంతే. నంబూరు శంకర్రావు నెంబర్ 1. ఆయన ఎవడికి ఏది ఇబ్బంది కలిగిందన్నా కానీ ఎమ్మడే కటకన పోతే చాలు ఆయన అన్ని పనులు చేస్తానని చెప్పని జనం వంద టాపిక్ అదే, మనసులో ఉన్న టాపిక్ అది. రెండోసారి మళ్ళీ పోటీ చేస్తున్నారు, ఉందా అవకాశం? అవకాశం ఉందా ఏంది నాకు అర్థం కావట్లేదు. ఆయన పోటీకి ఎవరు నిలబడుతున్నారు అసలుకి? పోటీకి నిలబడే అంత సీన్ కూడా ఎవరికి లేదనుకో. గట్టి బలమైన అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ మాటలు మనం చెప్పుకోవటం వెనకే బాగు. భాషం ప్రవీణ్ అని చెప్పుకోవడానికి అని చెప్పానంటే నిన్నగా మొన్న వచ్చిండు ఆయన అట్లా అన్నది కాదు, అభివృద్ధి ఎవరు చేయగలిగారు అన్నది చెప్పు. ఇప్పుడు ఎంతమంది కూడా ఉన్నారు లెక్క ప్రకారంగా, వాళ్ళందరూ ఏం చెప్పారు? అందరూ చేశారు. ఒకప్పుడు ఆయన మొత్తం చేసిండని చెప్పాను అన్న, ఏమి చేయలేదుగా. తీరా వచ్చేపటికల్లా ఇప్పుడు ఈయన మాత్రం చేసేది ఏముండదు. పైన అందరికంటే కూడా పైన మెజార్టీగా అందరినీ ఆలోచన చేసి ఎంతవరకు మేలు చేస్తున్నాడు ఆయన. ఓడితే ఏముంది, ఇప్పుడు ఆయన నిలబెట్టిన జనాలకు మనం వేసుకుంటాం ఓటు. వాళ్ళు పైనుంచి ఇప్పుడు సంతకం పెట్టినోడితే, సంతకం పెట్టి రిలీజ్ చేసేవాడితే ఇదైతే కానీ అందరిది ఇది కాదుగా. అది ఓకే. నంబూరు శంకర్రావు మళ్ళీ పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా, ఆయన గురించి నువ్వేమంటావు? గెలుస్తారు ఆయన? మాకైతే వస్తారని నమ్మకం ఉంది, వస్తారని నమ్మకం ఉంది అంతే. ఇంక రాడు అనుకునేది ఏదంటే ఆయన నచ్చలు ఉంటారు కదా, వాళ్ళు అంటారు అనమాట. ఎందుకని ఆయనే గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు? ఎందుకు అనుకుంటున్నారంటే నా అభిప్రాయం నేను చెప్పిన, నా ఉన్న ఒపీనియన్ నేను చెప్పిన, ఇంకొకరు ఒపీనియన్ ఎట్లా ఉంటుందో అది లేదు. మంచి జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. మంచి జరుగుతుంది. ఏ విధంగా మంచి జరిగింది 5 సంవత్సరాలు? మంచి అంటే ఇప్పుడు ఇల్లు చోట్లు వచ్చినాయి, అమ్మఒడి పడుతున్నాయి, మళ్ళా మా అమ్మకి చైతన్య డబ్బులు వస్తున్నాయి, ఇదే 45 ఆ డబ్బులు పడుతున్నాయి. ఇంకేం కావాలా? ఉపయోగపడుతున్నాయి మీకు డబ్బులు ఉపయోగించుకుంటున్నాయి? ఉపయోగపడుతున్నాయి నేను ఎంత చెప్తున్నా, లేదా నేను చెబుతా. తీసుకుని సోమరపోతులు అవుతున్నారు జనాలని విమర్శిస్తున్నారు. ఏమీ లేదు, మాకైతే అటువంటి తెలియదులే. కానీ మా మంచి అయితే నేను చెప్పిన, నాకు మంచి జరుగుతుంది కాబట్టి నేను చెబుతున్నా. ఇళ్ల స్థలం వచ్చిందా నీకు? ఇళ్ల స్థలం మా ఇంట్లో 2 వచ్చినాయి. ఎవరెవరికి? మా అమ్మకి, మా అన్నయ్య వాళ్ళకి. మేము 4 అన్నదమ్ములని. 4లో మమ్మల్ని చూశారు కాబట్టి మాది ఒక్క ఇల్లు, ఇరుకిల్లు కాబట్టి మమ్మల్ని చూశారు కాబట్టి మాకు ఇల్లు రాశారు. అదే ఇరుకింట్లో చూడకపోతే మేము అంత ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. వచ్చింది ఎవరు చేసినా మంచి చేయడానికి వస్తే చాలు, ఎవరు వచ్చినా. అంతేగాని ఈ వేరే చెప్పుకోకూడదులే. ఇంకా కట్టుకున్నారు ఇల్లు ఇళ్ల స్థానంలో అంటే స్టార్ట్ చేసుకున్నాం అంతే. స్టార్ట్ చేసుకున్నాం, కొద్ది డబ్బుల వల్ల ఆగినాం, దాని అంతే ఏం లేదు. సరే, ఇక్కడ వచ్చే ఎన్నికల్లో భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి, ఆయన గురించి ఏమంటారు? ఒకటన్నా శ్రీధర్ గారు అయితే తెలుసు, కానీ భాష్యం ప్రవీణ్ అయితే మాకైతే తెలియదన్న. ఆయన శ్రీధర్ గారు అయితే మాకు తెలుసు కాబట్టి ఆయన గురించి మేము చెబుతాం. తెలియని అయితే వచ్చిండు నాయకుడు, ఆయన చేసి మంచి చేస్తానే ఉంది ఆలోచన. ఎవరు వచ్చినా దేశానికి మంచి చేసే వాళ్ళు వస్తే చాలు, ఏ నాయకుడు వచ్చినా. అది ముసలి వాళ్ళకి పింఛన కానీ ఏదైనా కానీ మంచి చేసే వాళ్ళు వస్తే చాలు. కానీ ఈ మనకి ఇంకా ఏం చెప్పడానికి ఏం లేవు. ఇంకా వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం ఉంది? నంబూరు శంకర్రావు, భాష్యం ప్రవీణ్. చెబుతా అన్న, అది నీ ఆలోచన ప్రకారం ఎవరి వైపు ఎక్కువ మొగ్గు ఉంది? అది జనం దృష్టిదే, జనంది. అది నా ఒక్కడు ఒపీనియన్ కాదు, అది జనంది. అది అంతా నేను చెబుతా. ఇప్పుడు నువ్వు వస్తావు, నేను గట్టిగా నేను చెబుతా. కానీ నువ్వు ఎలా చేస్తున్నది జనా తెలుసు కదా, జనమే చెప్తారు, నేను ఒక్కడు చెప్పేది కాదు అది. అది నంబూరు శంకర్రావు మళ్ళీ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తారు, గెలుస్తారైనా? గెలుస్తారా? గెలుస్తారు. రెండోసారి మళ్ళీ ఉంది అవకాశం? ఉంది. అంటే ఎందుకని మళ్ళీ రెండోసారి అవకాశం ఆయనకి? మనిషి కొద్దిగా గట్టాడు కదనా ఎమ్మెల్యే. డబ్బు పరంగా గట్టాడుగా మనిషి, గట్టిగానే పెడతారు. ఈ 5 సంవత్సరాలు ఎలా పనిచేశారు ఆయన ఎమ్మెల్యేగా? బాగానే చేసినాడు, పర్లా. మరీ అంత మనిషి అంత దుడిసిగా మాట్లాడాడు కాదు, బాగానే మాట్లాడతారు, బాగానే చేస్తారు. ఎక్కడ, ఏ ఊరు మీది? ఈ ఊరే, ఆటో తాగుతుంది. ఇక్కడ ఆటో తాగుతారు కదా. ఇక్కడ ఏం పనులు జరిగినాయి ఈ 5 సంవత్సరాల్లో? ఏం చేశారు నంబూరు శంకర్రావు? కొత్త పనులు ఏమన్నా చేయడానికి ఇల్లు కట్టిస్తున్నారు కదా, జగన్ ఇల్లులు. ఎన్ని ఉన్నాయి అక్కడ? ఆడ వచ్చారు కదా మొత్తం, ఆడ మనకి ఇల్లులే వచ్చిన వాళ్ళకి కట్టిస్తున్నా అంటున్నారు. అంటే ఆయనకి అనుకూలమైన మనం మొత్తం చేశాడు అన్న వీలైనట్టు. మరి వీలుగా చేసేది ఏముంది ఇంకా ఆయనకి? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటావు? ఆయన కొత్తగా ఆయన చుట్టాలే కానీ వాళ్ళు చుట్టాలే వాళ్ళు. సరే, చుట్టాలైనా సరే ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు, ఆ పార్టీ నుంచి ఒకరు, ఈ పార్టీ నుంచి ఒకరు. ఎవరికి ఉంది అవకాశం చుట్టాల్లో? అది చుట్టాలంటే మరి పోయినా చేసినాడు కదన్నా. ఆయనకి అంత నెగిటివ్ అంటే మన ఇబ్బంది అనుకోవచ్చు, పర్లేదు పాజిటివ్గానే ఉంది కదా ఆయనకే అన్నారు అందరూ. గట్టి అభ్యర్థిని ఏరుకోరి తీసుకొచ్చామని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఏనా గట్టాడే కదన్నా, ఏనా మెత కూడా ఏం కాదుగా.
ఆయన గెట్టోడేగా మరి ఆ గెట్టోడి మీద అంటే ఇంక ఆయన గెట్టోడి తెచ్చి ఉంటారు. ఎవరు బాగా ఇక్కడ తిరిగారు నియోజకవర్గంలో? భాష్యం ప్రవీణ, నంబూరి శంకర్రావా? మాకైతే శంకర్ గారు వాళ్ళ వైపు తిరుగుతుంది బాగా. శంకర్ గారు కూడా తిరిగారు, వాళ్ళ వైపు కూడా బాగానే తిరుగుతుంది. ఏమనుకుంటున్నారు జనాలు? ఎలాంటి అభిప్రాయం ఉంది వాళ్ళ గురించి? వాళ్ళకే వేస్తానంటారు, ఇంకెవరికి వేస్తారు? మరి తిరుగుతున్నారు కదా గట్టిగానే. మరి మనం తిరిగి మొత్తం అన్ని కనుక్కుంటున్నామా, మరి ఈసారి కూడా ఆమెకే వేస్తారు. మరి భాష్యం ప్రవీణ్ ఆయన రాలేదు ఇంకా వెళ్ళమ్మడి మన తిరగడం కానీ ఏం చేయలేదుగా. ఇంకా రావాలి మరి, మళ్ళీకైతే రావాలి మరి, చుట్టుపక్కల వచ్చాడం కానీ మళ్ళీకైతే రావాలి మరి. ఇంకా నంబూరి శంకర్రావు, భాష్యం ప్రవీణ్ వీరిద్దరిలో ఎవరు ఉంది అవకాశం? నంబూరి శంకర్రావు గారికి. ఎందుకని నంబూరి శంకర్రావు? ఆయన చేసిన అభివృద్ధి ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో గతంలో పోల్చుకుంటే 20 సంవత్సరాలు చేసిన కన్నా లక్ష్మణ గారికి ప్లస్ 10 సంవత్సరాలు చేసిన శ్రీధర్ గారి కంటే కూడా ఎక్కువ డెవలప్మెంట్ చేశారు నంబూరి శంకర్రావు గారు 5 సంవత్సరాల్లో. ఒక రకంగా చెప్పాలంటే 5 సంవత్సరాలది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మనం. గతంతో పోల్చుకుంటే 5 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగిన అభివృద్ధి 5 సంవత్సరాల్లో జరిగింది. ఏమేం చేశారు ఈ ఊరికి? ఏం చేశారు ఇక్కడ? ఈ ఊరికి పోలీస్ స్టేషన్ ఒకటి వచ్చిందండి. ఏంది అది మన ఏపీలోనే సెకండ్ ప్లేస్ అంట మన పోలీస్ స్టేషన్. రెండోదికి వచ్చి హాస్పిటల్, స్కూల్స్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్లో మంచి ఇది దొరికింది. రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, కస్తూర్బాయ్ స్కూల్ కానీ, జడ్పీ స్కూల్ కానీ. ఒకప్పుడు 400-500 స్ట్రెంత్ ఉండేది, ఇది ఒక్కొక్క స్కూల్ ఇప్పుడు 1200 మంది స్ట్రెంత్. ప్లస్ ఆరోగ్యపరంగా హెల్త్ సెంటర్ని బాగా డెవలప్ చేశారు. రోడ్స్, లింక్ రోడ్స్. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక్క అవకాశం అంటున్నారు, అలాగే బలమైన అభ్యర్థి అని చెప్తున్నారు. భాష్యం ప్రవీణ్ గురించి మీరేమంటారు? ఒక మాటలో చెప్పండి, ప్రజాగళం జరిగింది కదండి. కనీసం నియోజకవర్గంలో ఏమేమి పనులు చేయించుకోవాలో కూడా వాళ్ళ నాయకుడి చేత చెప్పించుకోలేకపోయారు. ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి నియోజకవర్గం మీద ఆయనకి ఎంత అవగాహన ఉందో. కనీసం అది ఆల్రెడీ మనకు అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు శాంక్షన్ అయ్యింది, ఏంది అది పని కూడా జరుగుతుంది. దాని గురించి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలి కదా. వాళ్ళిద్దరిలో ఎవరికి ఉంది అవకాశం? రెండోసారి నంబూరి శంకర్రావా, మొదటిసారి? 100% నంబూరి శంకర్రావు గారు గెలుస్తారండి. పోయినసారి కంటే కూడా ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు సార్. థ్యాంక్ యూ. నంబూరి శంకర్రావు, భాష్యం ప్రవీణ్ వీళ్ళిద్దరిలో ఎవరు అవుతారు ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో? నంబూరి శంకర్రావు గెలుస్తాడు. నంబూరి శంకర్రావు. ఎందుకని నంబూరి శంకర్రావు? మళ్ళీ పనులు చేశాడు, అన్ని బాగా సక్రంగా చేశాడు. అన్ని ఆపద అంటే అందరిని ఆదుకునేవాడు ఆయనే. ఏం పనులు చేశాడు? మొత్తం అమ్మఒడిలు ఇవన్నీ మామూలుగా రైతులకు రుణమాఫీ డబ్బులు, ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఇచ్చారు కాబట్టి పిల్లలకు చదువుకునే వాళ్ళకి 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ట్యాపులు ఇవన్నీ ఇచ్చారు కాబట్టి అందుకని నంబూరి శంకర్. మీదే ఊరు? మాది పెదపాలెం. పెదపాలెంలో ఏం పనులు చేశారు? పెదపాలెంలో సచివాలయాలు, మామూలుగా ఇళ్ల ఫ్లాట్లు ఇవన్నీ ఇచ్చారు. రోడ్డు కాంట్రాక్టులు ఇవన్నీ బాగా మొత్తం చేశారు. మళ్ళీ రెండోసారి ఉంది అవకాశం? రెండోసారి కాదు, 10 సార్లు అయినా అదే అవకాశం. ఏవైసీపీ గవర్నమెంట్ మళ్ళీ జగనే ఫామ్ అయింది. జగనే. నంబూరి శంకర్రావు గురించి మంచి అభిప్రాయం ఉంది నియోజకవర్గంలో? పేరుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు? అవన్నీ వేస్ట్, వాళ్ళంతా దోసుకు తినడం బాగా అలవాటయ్యారు. అన్ని దోపిడీలు, బాత్రూమ్ లోన్లు ఇవన్నీ దెంగి తింటూ బాగా అలవాటయ్యారు. అంతా దోపిడీలు రాజ్యం అది. ఓకే. పెదకూరుపాటి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు, ఆయన గురించి నీ అభిప్రాయం ఏంటి? తప్పేం, పోటీ ఎవరేం చేయొచ్చు, గెలిచేది మాత్రం నంబూరి శంకర్రావు గారే. నంబూరి శంకర్రావు. ఎందుకని నంబూరి శంకర్రావుకి మళ్ళీ రెండోసారి అవకాశం? నంబూరి శంకర్రావు గారు వచ్చినప్పుడు ఎన్ని చెప్పిండు అన్ని ప్రతి ఒక్కటి కూడా స్టార్ట్ చేసి వర్కులు చేసి కంప్లీట్ చేసిండు. ఒక బ్రిడ్జి కూడా శంకుస్థాపన చేశారు, అది నెక్స్ట్ 5 yearsలో కంప్లీట్ చేస్తారు. ఓకే. ఇంకా చెప్పుకోదగ్గ పనులు ఏమున్నాయి? మీదే ఊరు? కొత్తపల్లి పక్కన. కొత్తపల్లి. మీ ఊర్లో ఏం పనులు చేశారు? మా ఊరిలో 15 లక్షలు పెట్టి సీసీ రోడ్లు పోసిండు, గ్రామ సచివాలయం కట్టిండు, రైతు భరోసా కేంద్రం 2 కంప్లీట్ అయిపోయినాయి, హెల్త్ సెంటర్ కడుతున్నారు. హెల్త్ సెంటర్ కడుతున్నారు. ఓకే. 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు కదా, మళ్ళీ అవకాశం ఉందా? పక్కా. తెలుగుదేశం పార్టీ నుంచి బాగా గట్టి బలమైన అభ్యర్థిని మేము నిలబెట్టామని చెప్తున్నారు భాష్యం ప్రవీణ్ని. తప్పేందన్న, ఎవరైనా నిలబెట్టిన వ్యక్తిని గట్టి వ్యక్తిని నిలబెడతారు, కానీ జనం ఓటు వేసే వాళ్ళు ఎవరికి వేయాలా? మంచి చేసిన వాళ్ళకి వేస్తారు ఓటు. ఎవరైనా నిలబెట్టిన అభ్యర్థిని గట్టి అభ్యర్థిని పెట్టి అనుకుంటారు. ఇక్కడ పెదకూరుపాటి నియోజకవర్గంలో పార్టీ పరంగా చూసుకున్నా ఎవరు బాగా పెచ్చు? 2014 దాకా టీడీపీకి పెచ్చు, 2019 నుంచి వైఎస్ఆర్. ఎందుకని? ఎందుకంటే జనంలో మార్పు అలా వచ్చింది. చంద్రబాబు చేసిన అవినీతి, ఆయన చెప్పి చేయలేని తనం వల్ల జగన్కి ఇక్కడ శంకర్రావు గారికి మంచి పేరు. ఓకే. శంకర్రావు గురించి నీ అభిప్రాయం ఏంటి? చెప్పిన పనులన్నీ చేస్తుంటాడు, చెప్పిన పనులని హామీలు, అవినీతి తావు లేకుండా చేస్తాడు.
మంచి వర్కరు 175 నియోజకవర్గాల్లో మాకు తెలిసి మంచి వర్కర్ అని అనుకుంటున్నాం మా నియోజకవర్గ ప్రజలు. నిత్యం ప్రజల్లోనే ఉంటాడు. గట్టి అభ్యర్థి అనుకుంటున్నారు. మంచి అభ్యర్థి, ఆయన పోటీ లేరు, ఎవరు పోటీ లేరు. దిగారు కదా బలమైన అభ్యర్థి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. భాష్యం ప్రవీణ్ చెప్పుకోవచ్చు, వాళ్ళ పార్టీ కదా, వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు. శ్రీధర్ని పక్కన పెట్టేసి భాష్యం ప్రవీణ్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఏమంటావు? వాళ్ళు అభివృద్ధిలో శంకర్రావుతో ఎవరు పోటీ పడలేకపోతున్నారు. ఎటువంటి అవినీతి తాగులేదు. వాళ్ళు ఎంతమంది మార్చినా సేమ్ అదే రిపీట్ అవుతుంటుంది. అది భాష్యం ప్రవీణ్ కూడా చాలా గట్టి, ఆయన బాగా చదువుకున్నాడు, లేకపోతే ఆర్థికంగా డబ్బులున్న ఆయన అని చెప్తూ ఉన్నారు. ఇవాళ డబ్బులతో పని లేదు కదండి, డబ్బులతో పని లేదు. ఇక్కడ ఎటువంటి వ్యతిరేకత లేదు పార్టీ వల్ల. వాళ్ళు ఎటువంటి అభ్యర్థిని తిప్పినా ఫలితం శూన్యంగా ఉంటుంది. కొత్త నాయకుడు వచ్చాడు తెలుగుదేశం పార్టీలో, వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు కొత్త నాయకులు అంటే వాళ్ళ అభిప్రాయాలు మరి ఎలా ఉన్నాయనే తెలియదండి. భాష్యం ప్రవీణ్, నంబూరి శంకర్రావు ఈసారి 2024లో ఎవరు ఎమ్మెల్యే? శంకర్రావు గారు అఖండ మెజార్టీతో 20,000 మెజార్టీతో శంకర్రావు గారు గెలుస్తారు. 20,000 మెజార్టీతో పక్కాగా. నంబూరి శంకర్రావు 5 సంవత్సరాల్లో ఏం పనులు చేశారు ఇక్కడ? నంబూరి శంకర్రావు గారు బాగానే అభివృద్ధి చేశారు. చెప్పుకోదగ్గ పనులు ఏమున్నాయి? అమరావతి ఇటు బెల్లంకొండ హైవే రోడ్ వేస్తున్నారు. మాదిపాడు కాడ బ్రిడ్జి శాంక్షన్ చేయించారు. గ్రామ సచివాలయాలు కానీ అన్నీ అభివృద్ధి అయితే బాగానే ఉంది. నంబూరి శంకర్రావు గారు మళ్ళీ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, ఉందా అవకాశం ఆయనకి? 100% గెలుస్తారు. 100%. తెలుగుదేశం పార్టీ నుంచి గట్టి అభ్యర్థిని నిలబెట్టామని చెప్తున్నారు వాళ్ళు. ఏ అభ్యర్థి నిలబెట్టినా నంబూరి శంకర్రావు గారి తర్వాతే. అలాగే ధనవంతుడు అని కూడా చెప్తున్నారు. అవన్నీ మనకైతే తెలియదు కానీ గెలిచేదైతే నంబూరి శంకర్రావు పక్క. ఎలా పనిచేశాడు? గ్యారెంటీగా చేసిండు, బ్రహ్మాండంగా చేసిండు. దాంట్లో అనుమానం లేదు. అసలు ఏ వంచన పెట్టడానికి కూడా ఇల్లు పనులు చేశారు ఇక్కడ. ఏం చేశారు చెప్పుకోదగ్గ పనులు ఏమన్నా? ఏం చేసింది ఏముంది? రైతు భరోసా వచ్చిందా, మరి మా అమ్మఒడి వచ్చిందా అందరికీ, మరి మనకి రోడ్లు వేసిండా, ఇంకంతకాడి చేసేది రోడ్లు కూడా వేశారు. రోడ్లు కూడా వేసిండు. గతంలో వేయలేదు గత ప్రభుత్వం. అసలు మాట్లాడే పనే లేదు మాకు. అల్లి కొడతాడు లెట్టు డబ్బులు కూడా దింగారు వాళ్ళు. ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. అభ్యర్థిని మార్చారు తెలుగుదేశం పార్టీ. 5 పోటీ చేసినా వాళ్ళు అది వచ్చేది కాదు, జరిగేది కాదు. ఉన్నమాట చెబుతున్నది. నంబూరి శంకర్రావు ఈ 5 సంవత్సరాల్లో ఏం పనులు చేశారు ఇక్కడ? మంచి పనులు చేశాడు, ఏం బాగాలేదు అంతే. మళ్ళీ గెలుస్తారా? మళ్ళీ పోటీ చేస్తున్నారు ఇక్కడ వైసీపీ నుంచి. గెలుస్తారనుకుంటున్నాం. గెలుస్తారనుకుంటున్నాను. అనుకుంటున్నాం. గెలుస్తారనుకుంటున్నాను.